హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది అప్పుడే గత 3 నెలల క్రితం పంపించిన వీడియో అండి. నేను పెట్టడానికి అవ్వలేదు. నాకు సీఎం గారి దగ్గర నుంచి అవార్డు వచ్చినప్పుడు మా గ్రామస్తులందరూ కూడా ఒక మీటింగ్ జరిగితే, అంటే మా గ్రామం అంటే పుట్టినూరు మునుకోడలండి. ఆ గ్రామంలో వాళ్ళు ఊరికి సంబంధించిన ఒక కార్యక్రమం గురించి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ మీటింగ్లో నాకు సీఎం గారి దగ్గర నుంచి అవార్డు పొందానని, అలాగే శివరాత్రికి ఆ ఊర్లో నేను ప్రోత్సహించి వాళ్ళని స్టీల్ ప్లేట్లో పెట్టించానండి భోజనాలు. ఆ శివరాత్రికి మీకు చూపించాను కూడా, వీడియోస్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టాను. చాలా చక్కగా జరిగిందండి కార్యక్రమం. అది ఎలా జరిగింది ఏంటి అనేది చెప్తూ, అలాగే సీఎం గారి దగ్గర నుంచి అవార్డు పొందడం అనేది మాకు చాలా సంతోషంగా ఉందని, ఏం చేస్తే బాగుంటుందని, అలాగే మా గ్రామ ప్రజల తరపున యేసు గారని ఆయన నాకు కొంత సందేశాన్ని పంపించడం జరిగిందండి. అది చాలా రోజులైందండి పంపించి, 3 నెలల క్రితం. నేను ఇప్పుడు పెడుతున్నాను, చూడండి ఎలా పంపించారు. నమస్కారం. మేము గత మూడు సంవత్సరాల నుంచి మహాశివరాత్రి కార్యక్రమాలు గ్రామస్తుల భక్తుల సహాయ సహకారాలతో, పెద్దల సహకారంతో చేస్తున్నాం. అయితే ఇప్పుడు కూడా మేము ప్లాస్టిక్ బఫే ప్లేట్లలో భోజనాలు, టిఫిన్లు పెట్టడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం గార్పాటి వనజ గారు మాకు ఈ ప్లాస్టిక్ అన్నది నిర్మూలించాలన్న విధానంతో ఆలోచించి ముందుగా మాకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు ఇవ్వడం జరిగింది. ఆ స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసు ఉపయోగించుకుని మేము పర్యావరణ సంరక్షణ గురించి ఆ అమ్మాయి చేస్తున్నది చాలా ఉన్నతమైన కార్యక్రమం. ప్రభుత్వం వారు కూడా గుర్తించాలి. మొన్న ఆనరబుల్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడకి విశిష్ట పురస్కారం ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం. అయితే అమ్మాయి చేసే కృషి ఆ అమ్మాయి చేస్తుంది కాదంటలేదు. ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్ణయం తీసుకుంటే చాలామంది క్యాన్సర్ బాధితులు ఈవేళ బయటకు వెళ్తారు. అది ప్రభుత్వం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ప్లాస్టిక్ నిర్మూలన అన్నది ఆ అమ్మాయి వరకు చేస్తుంది, కానీ ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపితే ప్లాస్టిక్ తయారీ పరిశ్రమలను మూసివేస్తే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నాను. అలాగే మా గ్రామం అంతా కూడా మొన్న శివరాత్రికి టిఫిన్లైనా భోజనాలైనా సరే స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసు ఆ అమ్మాయి అరేంజ్ చేసింది. మునుకోడలి సీతానగరం మండలం అండి మాది. అయితే దాన్ని ఉపయోగించి మేము భక్తులకి భోజనాలు పెట్టడం జరిగింది. చాలా సంతోషించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. దానికి ఆవిడ సహకరించడం చాలా సంతోషం. మా గ్రామానికి కూడా చాలా సంతోషం. మా గ్రామం తరఫున, మా గ్రామ పెద్దల తరఫున అందరికీ కూడా అమ్మాయికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈ ప్లాస్టిక్ని నిర్మూలించి అందరి ఆరోగ్యాలు కాపాడాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాం.